Jadeja. Followed by Virat Kohli. Hardik Pandya next. Rishabh Pant. Followed by Akshar Patel. KL Rahul. Harshit Rana. Mohammad Shami. Arshdeep Singh. Washington Sundar next. Kuldeep Yadav. And last but by no means least, Captain Rohit Sharma. And now that final moment where Rohit and his team will receive the ICC Champions Trophy 2025 trophy from Mr. Jay Shah, the ICC chair. Can I ask the Indian team once again, led by Rohit Sharma, to once again come up to the stage and accept the trophy from Mr. Jay Shah, the 2025 champions of the ICC Champions Trophy. Congratulations to India. And there you go. 12 కబడ్డీ 12 ఏళ్ళు వెయిట్ చేసినడానికి సరైన సమాధానం అన్బీటెన్ గా ఉన్నటువంటి టీమ్ ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లో తిరిగి అన్బీటెన్ గా ఉన్నారు. వన్స్ అగైన్ ప్రూవ్ చేసుకున్నారు టీమ్ ఇండియా ద ట్రూ ఛాంపియన్స్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ క్రికెట్ అని చెప్పి. క్వాలిటీ క్రికెట్ విత్ ద బ్యాట్ విత్ ద బాల్ ఇన్ ద ఫీల్డ్ ద బెస్ట్ కోచింగ్ స్టాఫ్ దగ్గర నుంచి సపోర్ట్ స్టాఫ్ దగ్గర నుంచి ఎవ్రీబడి యాట్ దేర్ బెస్ట్ ఉంటే ఒక టీం ఎలా ఉంటుందో టీమ్ ఇండియా చూసి తెలుసుకోవచ్చు. ఎక్స్ట్రాడనరీ ఆర్డర్ 2023 తర్వాత అన్బీటెన్ గా ఆడుతున్నటువంటి ఒక టోర్నమెంట్ లో ఫైనల్స్ లో ఏమవుతుంది, ఒకటి వాళ్ళది ఒకటి మనది అనుకుంటూ ముందుకెళ్ళినటువంటి ఈ మ్యాచ్ లో ఏమైంది అంటే విజేతలుగా నిలవడం జరిగింది టీమ్ ఇండియా. ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ప్లేయర్స్ నుంచి మొదటిసారి ఛాంపియన్స్ ట్రోఫీ అందుకున్నటువంటి ప్లేయర్స్ కూడా ఉన్నారు. 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ ఆడినటువంటి ప్లేయర్స్ నుంచి ఇప్పుడిప్పుడే అడుగులేస్తూ ఐసీసీ ట్రోఫీలో అయిపోతున్నటువంటి ప్లేయర్స్ కూడా ఉన్నారు. ఇలాంటి ఛాంపియన్స్ ట్రోఫీ చిరకాలం గుర్తుండిపోతుంది టీమ్ ఇండియాకి అండ్ ఇండియన్ ఫ్యాన్స్. ఇప్పుడు దేనికోసం ఎదురు చూస్తున్నాం, ఈ మ్యాచ్ గెలవటం కోసం ఎదురు చూసాం ఇంతసేపు. కానీ ఇప్పుడు సెలబ్రేషన్స్ లో విరాట్ కోహ్లీ ఏమన్నా ఆ గన్నం స్టైల్ సెలబ్రేషన్ ని రీక్రియేట్
సెలబ్రేట్ చేస్తాడా అని చెప్పి ఎదురు చూస్తున్నాం. అది జరిగితే మాత్రం అద్భుతంగా ఉంటుంది. నథింగ్ క్రికెట్ అనేది చెప్పాలి. ఒక స్వీట్ గెస్చర్. అండ్ ఆల్సో స్టూడియోలో నాతో పాటు జాయిన్ అవుతున్నారు ఈ సెలబ్రేషన్స్ ని ముందుకు తీసుకెళ్ళడానికి, మీతో పంచుకోవడానికి ఎంఎస్కే ప్రసాద్ along with my brother కౌశిక్ అండ్ ఎంఎస్కే అన్న, వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ నందు. అది అప్పుడంటే చిన్నపిల్లాడు విరాట్ కోహ్లీ, ఇప్పుడు కూడా చిన్నపిల్లాడు విరాట్ కోహ్లీ. ఎగ్జాక్ట్లీ. కాకపోతే ఆ గంగం సైడ్ సెలబ్రేషన్ అయితే ప్రస్తుతానికి రావట్లేదు, కానీ ఓ రకంగా సెలబ్రేట్ చేస్తున్నారు. అదే విధంగా మనకి తెలుసు కాబట్టి ఆ సెలబ్రేషన్ మనం రిక్రియేట్ చేస్తాం. డెఫినెట్ గా చేద్దాం. మనం రీక్రియేట్ చేద్దాం అక్కడ గ్రౌండ్ లో ప్లేయర్స్ చేయకపోయినప్పటికీ. బట్ అప్పుడు గంగం స్టైల్ నిజం, ఇవాళ దాండియా స్టైల్ నిజం. రోకో ఇంకా రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ మధ్య వికెట్లతో దాండియా ఆడుతున్నారు. అది రో కోలాటం. రోకోలాటం. రో కోలాటం చూసాం అనమాట ఇవాళ. అండ్ అఫ్కోర్స్ 2013లో కుర్రాళ్ళు జడేజా అయినా హార్దిక్ అయినా ఓహో That's the iconic pose. Win the trophy, ICC trophy. So this is the iconic pose, and that's the right kind of attitude. నాకు మాత్రం చాలా నచ్చింది. యా, హార్దిక్ పాండ్యా కెరియర్, తన జీవితం ఎలాంటి హైస్ అండ్ లోస్ చూసింది. ఈ సంవత్సరం కాలంలో ఒక 14-15 నెలల్లో తను చూసిన లోస్, పాతాళం అంటే ఏంటో చూశాడు ప్రొఫెషనల్ లైఫ్ లో. అలాగే ఇప్పుడు స్వర్గం ఏంటో అనుభవిస్తున్నాడు. దాట్స్ ది జర్నీ ఆఫ్ హార్దిక్ పాండ్యా. మిగతా ప్రతి ఒక్క ఇండియన్ క్రికెట్ టీమ్ మెంబర్. నో డౌట్ అబౌట్ ఇట్. ఐపీఎల్ లో తను ఎదుర్కొన్నటువంటి క్రిటిసిజం చూసి ఆ తర్వాత 2024 T20 వరల్డ్ కప్ లో కరెక్ట్ రిడమ్షన్ ఆఫ్ సమ్వన్స్ లైఫ్ అంటే కనుక అది హార్దిక్ పాండ్యా పేరు. ఒక సినిమా ఐసీసీ టోర్నమెంట్స్ అంటే రెచ్చిపోతాడు హార్దిక్ పాండ్యా. ఒక వెరీ బిగ్ మ్యాచ్ ప్లేయర్. అండ్ ఇక్కడ చూస్తే అర్థమవుతుంది, ఇండియన్ క్రికెట్ ని ఇన్ని సంవత్సరాలు నడిపించిన రోహిత్, విరాట్ పక్కకెళ్ళి కొత్త తరం కుర్రాలి, మీరు ఎంజాయ్ చేసుకోండి లైమ్ లైట్, ఇది మీది అని చెప్పారా వదిలేశారు ప్రెసిడెంట్ గారు స్టేజ్ వాళ్ళకి. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇప్పుడిప్పుడే ఐసీసీ ట్రోఫీల వైపు గుడిగుడి అడుగులు వేస్తున్నటువంటి యంగ్ ప్లేయర్స్ కూడా ఉన్నారు. Absolutely. Fantastic victory. And it's a combination of local combination అట్లానే youngsters. The first time శ్రేయస్ అయ్యర్ కానీ కేఎల్ రాహుల్ కానీ ఫస్ట్ టైం ఐసీసీ ట్రోఫీ గెలవటం అండ్ అద్భుతం. అండ్ రాబోయే తరానికి మాత్రం పర్ఫెక్ట్ గా బ్యాటింగ్ పర్ఫామ్ చేసినట్టుగా అనిపిస్తుంది. నో డౌట్ అబౌట్ ఇట్. రాబోయే తరానికి ఇన్స్పిరేషన్ గా మిగిలిపోతుంది ఈ గత 1 year లో అందుకున్నటువంటి 2 ఐసీసీ ట్రోఫీల జర్నీ మాత్రం. ఇన్ఫాక్ట్ 2002 వరల్డ్ కప్ గురించి ఆలోచించిన ఒకే ఒక్క మ్యాచ్ రోహిత్ శర్మ తన క్యాప్టెన్సీలో ఇండియన్ టీం ఓడిపోయింది. జస్ట్ ఫైనల్, అక్కడ అన్ని గెలిచారు. ఫైనల్ మీద హాయిస్తే T20 వరల్డ్ కప్ ప్రతి ఒక్క మ్యాచ్ గెలిచారు. ఛాంపియన్స్ ట్రోఫీ ప్రతి ఒక్క మ్యాచ్ గెలిచారు. ఇక్కడ టాస్ గెలవకుండా మొట్టమొదటిసారి ఒక టీం ఐసీసీ గెలిచారు. అబ్సల్యూట్లీ. నిజంగా చూడండి, ఫ్యూ ఇయర్స్ డౌన్ గ్రౌండ్ అంటే ఒక 20-25 ఇయర్స్ తర్వాత గుర్తు పెట్టుకునేది ఈ ఛాంపియన్షిప్ గెలిచిందే. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం 2007 అయితే వరల్డ్ కప్ గెలిచాము, దాంట్లో